క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్య పరిచర్య చేసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుచేతనగా పరలోకపు వాకిళ్లను విప్పి పట్టజాలనని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన బిడ్డలపై కుమ్మరిస్తారని చెప్పిన దేవుని వాక్యము చాలా మధురమైనటువంటిది. శిష్యులు యేసు ప్రభువుని కోరారు, ఏమని? ప్రార్థన నేర్పించమని. కనుక మనము కూడా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము, ప్రార్థన యొక్క జీవితము, ప్రార్థన విధానాలు అవలంబించుటకు గాను మనము నేర్చుకుంటూ ఉన్నాము. కనుక పరలోక ప్రార్థన రెండో భాగం. దేవుడు మనలను కరుణించి, ఆయన మనలను ప్రేమించి, ఆయన మనకు మేలుకరంగా ఉండులాగున కార్యక్రమాలు చేస్తాడు. ఆయన బిడ్డలంటే ఆయనకి ఇష్టం. అనేక సార్లు మనమే తప్పిపోతూ ఉంటాం. అనేక సార్లు మనమే మన ఇష్టం వచ్చినటువంటి విధానాలను మనం అవలంబిస్తూ ఉంటాం. కానీ ప్రభు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని వాక్యం ద్వారా చూపించాడు. కనుక శిష్యులు అనేక మర్మాలను వారు తెలుసుకున్నారు. అనేక సార్లు వాళ్ళకు అర్థం కానటువంటి విషయాలు ఆయనను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన వారికి నేర్పించాడు. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా మనం కూడా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, పరలోక ప్రార్థన యొక్క ఉపోద్ఘాతం మనం మొదటి భాగంలో నేర్చుకున్నాము. ఈ రెండో భాగంలో ప్రార్థన అంటే ఏమిటి అన్నట్టు విషయాలు మనం తెలుసుకుందాం. చాలామంది ప్రార్థిస్తారు, కానీ దాని యొక్క ప్రత్యేకత వారికి తెలియదు. చాలామంది ప్రార్థిస్తారు, కానీ వాళ్ళు ఎందుకు ప్రార్థిస్తారో వాళ్ళకే తెలియదు. చాలామంది ప్రార్థిస్తారు, కానీ వారి జీవితాలను సరిచేసుకోరు. ఇది ప్రభువు చూస్తాడు. చాలామంది ప్రార్థిస్తారు, కానీ దేవునిని అడగాల కాబట్టి అడుగుతారు. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. అంతే తప్ప విశ్వాసంతో ప్రార్థన చేయుట తప్పనిసరిగా ఇది నా అనుదిన అలవాటు. ఉదయకాలము మనం లేచినప్పుడు ప్రార్థన చేయడం చాలా మంచిది. దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. దేవుడు మరొక ఉదయకాలం మనకిచ్చాడు అనేటువంటి ఆనందం మనం ప్రభువుకి వ్యక్తపరచాలి. మరియు దినమంతా మన కార్యక్రమాల్లో ఉన్న తర్వాత సాయంత్రం మరలా ప్రభువుకి స్తుతులు చెల్లించడం చాలా మంచిది. ఈ అలవాటు చాలా మందిలో తక్కువగానే ఉంటుంది. ఈ అలవాటు ప్రతి క్రైస్తవునికి అవసరం. ఉదయకాల సాయంకాల ఆరాధనా విధానం, ధ్యానం, ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. అధిక ప్రార్థన అధిక శక్తి, స్వల్ప ప్రార్థన స్వల్ప శక్తి. ప్రార్థన శూన్యము, శక్తి శూన్యము. చూడండి ఎంత చక్కగా వివరించబడిందో. కనుక ఈ మూడు మెట్లు, ఈ మూడు విధానాలు ప్రార్థన జీవితం క్రైస్తవులు ఉన్నారు. ప్రార్థన అధికంగా చేసే క్రైస్తవులు ఉన్నారు, అధిక శక్తిని పొందుతున్నారు. ప్రార్థన తక్కువగా చేసే క్రైస్తవులు ఉన్నారు, తక్కువ శక్తిని పొందుతున్నారు. ప్రార్థన లేని క్రైస్తవులు ఉన్నారు. జీవితాలు వాళ్ళ జీవితాలు అలానే ఉన్నాయి. కనుక ప్రియులారా, అధిక ప్రార్థన చేయటం ద్వారా అధిక శక్తి పొందుతాం. అధిక ప్రార్థన చేయటం ద్వారా అధిక బలము పొందుతాం. అధిక ప్రార్థన చేయటం ద్వారా దేవునితో సహవాసము అధికంగా పొందుతాం. ఇది చాలా మేలైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కనుక మనము ప్రార్థనా జీవితంలో బలపడదాం. మనము ప్రార్థనను ఎక్కువగా మనం చేద్దాం. మనము ప్రార్థనలో అభివృద్ధి పొందుదాం. ఎందుచేతనగా మనకిష్టమైనటువంటి వారితో మాట్లాడాలన్నటువంటి ఆలోచన, ఆశ మనకిప్పుడు ఉంటుంది కదా. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని కలవాలని, వారితో మాట్లాడాలని, వారితో సమయం పంచుకోవాలని, అనేక విషయాలు వారితో ముచ్చటించాలని మనం ఎదురు చూస్తాం. మనలను ప్రేమించినటువంటి వారి కొరకు మనం సమయం కేటాయిస్తాం. అదేవిధంగా ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రభువు ఆయన ప్రేమ
శిలువపై వ్యక్తం చేశాడు. ఆయన మరణించినంతగా ఆయన ప్రేమించాడు. అటువంటి ప్రభు కొరకు మనం ఎంత సమయం కేటాయించాలి, ఎంత ప్రార్థనా పరులుగా మనం ఉండాలి, ఎంత ఎక్కువగా ఆయనతో మనం సహవాసం చేయాలి. మీరు ఎప్పుడైనా గమనించారా ప్రియులారా? మన జీవితాలు ప్రార్థనాపరంగా ఉండాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. సంఘాల గురించి, సమాజాల గురించి, గ్రామాల గురించి, బంధుత్వాల గురించి కాదు. ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ప్రభుతో సమయం గడుపుతాను. ప్రభువు నా కొరకు అనేక కార్యాలు చేశాడు కాబట్టి నేను ఆయన కొరకు ఏదైనా చేస్తాను. ప్రభువు నన్ను బలపరిచాడు కాబట్టి నేను ఆయన సేవలో బలంగా ఉంటాను. ఆయన నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాను. చూసారా, ఇవన్నీ చాలా చక్కని మాటలు. మనం వాటిని అవలంబిస్తే మన జీవితాలు చాలా విలువగా ఉంటాయి. సమాజంలో గౌరవం పొందుతాం. అన్నిటికంటే ఎక్కువ పరలోకంలో ప్రభువు మన పేర్లను జీవగ్రంథంలో రాస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువు పేరట, ప్రభువు నామమున ప్రార్థనాపరులుగాను మంచి విశ్వాసులుగాను కొనసాగటం చాలా ధన్యత. ప్రార్థన అంటే ఏమిటి అని కొన్నిసార్లు మనం చాలా లోతైన భావాలు తెలుసుకుంటాం, కానీ దాని సంపూర్ణ భావం గమనించలేము. ఎన్నోసార్లు ఎంతోమంది ప్రార్థన గురించి రాశారు, ఎన్నోసార్లు ప్రార్థన గురించి ప్రసంగాలు చేశారు, ఎన్నో విధాలుగా ప్రార్థన యొక్క ప్రత్యేకతలను మనం నేర్చుకున్నాం, విన్నాము. అయితే ఒక భక్తురాలు మిసెస్ ఎల్ఎన్జి వైట్, ఆమె ప్రార్థనను గురించి చాలా చక్కగా వివరించారు. 3 విధాల వివరాలు ఆమె రాశారు. ప్రార్థన అనున్నటువంటిది ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి విధానం చాలా చక్కగా వివరించారు. ఆమె రాసిన అనేక పుస్తకాలలో, అనేకమైన గ్రంథాలలో క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం, క్రైస్తవ జీవిత విధానం, క్రీస్తుతో బలపడే విధానం, క్రైస్తవుని యొక్క ప్రయాణం, ఇవన్నీ కూడా పొందుపరిచారు. కనుక ఇది నాన్న మనం నేర్చుకునే 3 ప్రాముఖ్యమైనటువంటి భావాలు ప్రార్థనల గురించి విందాం. మొట్టమొదటిది, మనకు ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి పీల్చుకుంటేనే మనం బ్రతుకుతాం, ఊపిరి ఆగిపోతే మరణిస్తాం, ప్రయోజనం ఉండదు. అంటే క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది అని వివరించారు. దేవుడు మనిషిని చేసినప్పుడు ఏదెను తోటలో మట్టి నుండి ఆయన ఒక ప్రతిమను చేసి, ఆ ప్రతిమ నాసికా రంధ్రాలలో నుండి ఆయనే స్వయంగా ఆయన ఊపిరిని ఊదాడు. అక్కడ గొప్ప ప్రభావం ఏమిటంటే, ఆ మట్టితో నిర్మించినటువంటి ఆ ప్రతిమలో చాలా మార్పు సంభవించింది. ఏమిటి ఆ మార్పు అంటే, దేవుడు తన ఊపిరిని ఆ నాసికా రంధ్రాలలో ఊదుట ద్వారా ఆ ప్రతిమ జీవాత్మ అయ్యాడు. ఆ ప్రతిమలో చలనం వచ్చింది, జీవింపసాగాడు, మాట్లాడసాగాడు, నడవసాగాడు, వెంటనే లేచాడు, సంభాషణ ప్రారంభించాడు, ప్రభుతో మాట్లాడాడు, తన సృష్టికర్తతో మాట్లాడాడు. ఎంతో గొప్ప ప్రభావం వచ్చింది. పిల్లరా, దేవుడు ఆయన ఊపిరి ఊది నరుని చేశాడు. మీరు ఎప్పుడైనా గమనించారా?
చాలామంది మనుష్యులు ఎందుకు పుడుతున్నారో, ఎలా పుడుతున్నారో అర్థం కాదు. వారి జీవిత విధానం ఏమిటో, వారి కర్తవ్యం ఏమిటో, వారు అవలంబించవలసినటువంటి కర్తవ్యం ఏదైనా ఉందా, వారు జన్మించుట ద్వారా దానికి అర్థం ఏమైనా ఉందా, వారి జీవిత విధానం దేనికైనా అవసరమా, లేక ఏదైనా సాధించే పరిస్థితి ఉందా అని ఎవరు గమనించరు. పుడతారు, జీవిస్తారు, మరణిస్తారు. క్రైస్తవ జీవితం అది కాదు. పిల్లరా, దేవుడు చేసినటువంటి మనిషి ఆ జీవిత విధానం సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నెలకొల్పవలసిందిగా ఆ బాధ్యత కలిగి ఉన్నాడు. మనిషి జీవించినంత కాలము ఒక మాదిరిని అవలంబించవలసి ఉన్నాడు. కనుక మనుష్యుల జీవిత విధానంలో ఒక మంచి చేయవలసి, మంచిని బోధించవలసి, మంచిని పంచవలసి ఉన్నాడు. కనుక మంచి ద్వారా మనము పరలోకపు రుచులను, పరలోకపు విధానాలను, పరలోకపు వైభవాన్ని మనము మనుష్యులో చూపించగలం. దేవుడు మంచివాడు. ఆయన మంచి వాళ్లకు మేలు చేస్తాడు. కనుక మనము జీవించినటువంటి జీవిత విధానంలో మనము దేవుని ఊపిరి వల్ల ప్రాణం పోసుకొని ఉన్నాం అని గమనించాలి. దేవుడు మన సృష్టికర్త. ఆయన మనలను చేశాడు. మనిషి జీవించినటువంటి విధానంలో ఏ విధంగా వారు జీవించినప్పటికీ ఒకటి మాత్రం సరైనటువంటిది ఏమిటంటే, దేవుడు సృష్టికర్త. ఇది యథార్థం, నిజం, ఇది సత్యం. దేవుడు చేసినటువంటి మనిషి మరి దేవునిని విడనాడి ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఇది చాలా విచారం. దేవుడు చేసినటువంటి మనిషి దేవుని పోలి నడవలసి ఉన్నాడు. దేవుని అడుగుజాడల్లో నడవలసి ఉన్నాడు. ఈ ప్రార్థనను వివరించుట విధానంలో ప్రార్థన ఊపిరి వంటిది అని పేర్కొనబడింది. అంటే మనిషిలో ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ఈ ప్రార్థన కలిగి ఉండడం అంత ప్రాముఖ్యం. మనిషి యొక్క జీవితంలో ఊపిరి లేకపోతే మనిషి మనిషే కాదు, మృతదేహం. ఎందుకు పనికిరాని శవం అయిపోతాడు. అయితే ప్రియులారా, ఊపిరి ఉన్నంత వరకు వ్యక్తికి విలువ ఉంది. ఊపిరి ఉన్నంత వరకు మనిషికి ప్రాణం ఉంది. ఊపిరి ఉన్నంత వరకు మనిషిలో చలనం ఉంది. ఊపిరి ఉన్నంత వరకు మనిషి జీవిస్తాడు. అయితే ఈ ఊపిరి అనేటువంటి ఈ పదాన్ని మనం ఆలోచించినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైందని, ఆ ఊపిరి లేకపోతే మనిషే లేడని మనకు తెలుస్తుంది. ఈ సిద్ధాంతాన్ని మనం అవలంబించి ఆలోచించినట్లయితే ప్రియులారా, ప్రార్థన మనిషికి ఎంత అవసరమో, ప్రార్థన మనిషికి ఎంత ఉపయోగమో, ప్రార్థన మనిషికి ఎంత మేలుకరమో మనకు అర్థమవుతుంది. కనుక ప్రార్థన ఊపిరి వంటిది అని వివరించబడింది. మనము ప్రార్థించేటప్పుడు ఆ ఊపిరి ఆరోగ్యంగాను చక్కగాను ఉండేలాగా మనం చూసుకోవాలి. లేకపోయినట్లయితే మనము వట్టివారమే. ప్రార్థన శూన్యము, శక్తి శూన్యము. ఆ విధంగా కాకుండా ఊపిరి వలె దానికి ఉన్నటువంటి ప్రయోజనాలు, దానికి ఉన్నటువంటి విలువలు, దానికి ఉన్నటువంటి లాభం, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనము అంగీకరించవలసి ఉన్నాం, అవలంబించవలసి ఉన్నాం, ఆలోచించవలసి ఉన్నాం. రెండవ విధానంలో ప్రార్థన యొక్క వివరణ ఈ విధంగా ఉంది. ఒక స్నేహితునితో మనము మాట్లాడే రీతిగా దేవునితో మాట్లాడుట. ఇది రెండవ అర్థం, భావం. ప్రియులారా,
ఒక స్నేహితునితో మనం మాట్లాడే రీతిగా మనము దేవునితో మాట్లాడుటయే ప్రార్థన. ఒక స్నేహితుడితో మనం ఎలా మాట్లాడతాము? సమయం తీసుకుని చక్కగా మాట్లాడతాం, మంచి మాటలు మాట్లాడుకుంటాం, వారిని మంచి ప్రశంసలు కురిపిస్తాం, వారిపై మనం ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాం, వారితో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతాం, వారితో మన మనస్సు విప్పి మాట్లాడుకుంటాం. ఒక స్నేహితునితో ఏ విధంగా మాట్లాడతాం అనేటువంటిది నేను ప్రత్యేకంగా వివరించాల్సిన లేదు. ఎందుకంటే మనందరికీ స్నేహితులు ఉన్నారు, మనందరికీ కూడా స్నేహము, మనం ప్రేమించేవారు ఉన్నారు, మనలను ప్రేమించేవారు ఉన్నారు. ఆ విధంగా ఒకరికొకరు స్నేహం కలిగి ఉంటాం. మనలను ప్రేమించేవాడు యేసు ప్రభు. ఆయన ఒక స్నేహితుని వలె, ఒక స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టినట్లు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మరణించాడు. తిరిగి 3వ దినాన లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆ విధంగా స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏదైనా చేయగలడు. మీకు స్నేహితులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని కలవాలని, వారు ఎప్పుడైనా మన ఇంటికి వస్తే మనం ఎంతో ఆదరిస్తాం, వారి కొరకు చక్కని కార్యాలు చేస్తాం, వారిని సంతోషపరచాలని మంచి ఆహారం తయారు చేస్తాం, ఇల్లంతా శుభ్రం చేస్తాం. ఎందుకంటే నా స్నేహితుడు రాబోతున్నాడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. కనుక ప్రియులారా, ప్రతి వారికి స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం అనేటువంటిది మనకు తెలుసు. అయితే ఒక స్నేహితునితో మాట్లాడు రీతిగా దేవునితో మాట్లాడడం ప్రార్థన. చాలా అమోఘమైనటువంటి భావం, చాలా చక్కని విధానం. మనం స్నేహితులను ప్రేమిస్తున్నాం కాబట్టి చక్కగా మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడతాం, సమయం తీసుకుని మాట్లాడతాం, ఉన్నతమైనటువంటి విషయాలని మాట్లాడుకుంటాం, సరదాగా గడుపుతాం. అయితే దేవుడు మనలను ప్రేమించినటువంటి మహా గొప్ప స్నేహితుడు యేసు ప్రభు. ఆయనను మనల్ని ప్రేమించినట్లయితే మనము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాం, మన విధానాలు చెప్తాం, మన జీవిత రహస్యాలు చెప్తాం, మన అవసరతలు చెప్తాం, మనకి ఏం కావాలో చెప్తాం, మనకు కావలసిన వాటి గురించి అడుగుతాం. అందుకని వాక్యంలో మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం, అడుగుడి ఇవ్వబడును. మత్తయి 7:7 అడిగినటువంటి వారికి ఆయన ఇస్తాడు. కనుక ఈ ప్రార్థన యొక్క భావం మనం తెలుసుకున్నప్పుడు దాని విలువలు మనం కాపాడడం తేలిక, సులభం. దానిలో మాధుర్యం మనం తెలియకపోతే దాని ప్రభావం మనకు అర్థం కాదు. అదేవిధంగా ప్రార్థనలోని యొక్క మాధుర్యము మనకు తెలియకపోయినట్లయితే, మనం గమనించకపోయినట్లయితే దాని విలువలు మనం తెలుసుకోలేము. చాలా తేలిక విధానాలు అవలంబిస్తాం, చాలా సులభంగా దానిని మనం తీసుకుంటాం. అలా కాకుండా ప్రియులారా, ఒక స్నేహితుతో మాట్లాడే విధంగా దేవునితో మాట్లాడడం అంటే ఎంత ఆనందకరమైనటువంటి విషయం, ఎంత గొప్ప మేలు దేవుడు చేశాడు. ఆయనతో మాట్లాడే విధానాన్ని ఆయన మనకి ఇచ్చాడు అంటే అది ధన్యత. ఆయనతో మాట్లాడే విధానం మనకు ఆ ఆధిక్యతను మనకు ప్రసాదించాడు అంటే అది చాలా ఆశీర్వాదం. చాలామంది అడిగితేనే కానీ ఇవ్వరు, కొంతమంది అడగకుండానే ఇస్తారు. అయితే అడిగే విధానం దేవుడు మనకు కనపరిచాడు. అడగండి నేను ఇస్తాను అన్నాడు. అడిగినప్పుడు ఆయన ఇవ్వాలన్నటువంటి విధానాన్నే ప్రార్థన ద్వారానే మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రార్థన స్నేహితులతో మాట్లాడే విధానమే ప్రార్థన అన్నారు. మూడవదిగా పరలోకపు గవిని తెరచుటకు విశ్వాసి చేతిలో తాళము ప్రార్థన. ఎంత చక్కని మాట. ఒక విశ్వాసి అనగా ప్రభువును నమ్ముకొనినటువంటి వాడు,
ఒక విశ్వాసి అనగా ప్రభువునందు నిలిచినటువంటి వాడు. ఒక విశ్వాసి అనగా ప్రభువుని గణపరిచేవాడు. ఒక విశ్వాసి అనగా ప్రభువు ఆజ్ఞలను పాటించేవాడు. ఒక విశ్వాసి అనగా ప్రభువు సూత్రాలను నమ్మినటువంటి వాడు. ఒక విశ్వాసి అనగా ప్రభువు ఆజ్ఞలను ప్రేమించేవాడు, అనుసరించేవాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను అనుసరించమన్న వాక్యం ఉంది. విశ్వాసి చేతిలో ఒక తాళపు చెవి, కీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫెయిత్ టు అన్లాక్ ద హెవెన్స్ స్టోర్ హౌస్. విశ్వాసి చేతిలో తాళం అంటే ప్రార్థన. దాని ద్వారా నీవుకు ప్రభువు పరలోకపు గవిని ద్వారమును తెరిచే బాధ్యత ఒక విశ్వాసికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని స్తుతించడానికి, దేవునిని గణపరచడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునిని అడగడానికి, దేవుని శక్తిని తెలుసుకొనుటకు, దేవునితో సహవాసంలో జీవించుటకు ప్రార్థనా విధానం మనకు అన్ని విధాలా మేలైనటువంటిది. ఒక విశ్వాసి తన చేతిలో ఉన్నటువంటి తాళపు చెవి ఎప్పుడు కూడా భద్రంగా పట్టుకోవాలి. దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావము, ఆ తాళపు చెవికి ఉన్నటువంటి శక్తి మనము జార విరచకూడదు, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. దానిని చాలా భద్రంగా దాచుకోవాలి. ఎందుచేతననగా ప్రియ విశ్వాసి, నీ చేతిలో ఉన్నటువంటి ఆ తాళపు చెవి శక్తి ఏమిటో తెలుసా? నీవు పరలోకపు ద్వారాన్ని తెరుచుటకు యోగ్యత కలిగి ఉన్నందుకు దేవుని స్తుతించాలి. పరలోకపు ద్వారాన్ని ఎవరు ఇప్పగలరు? పరలోక ద్వారము తెరిచే శక్తి ఎవరికుంది? పరలోకపు గవిని తెరవడానికే శక్తివంతులుగా ఆయన నిన్ను నన్ను చేశాడంటే ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మన పట్ల ఎంత ప్రేమ జాలి కలిగి ఉన్నాడు. గమనించావా? పరలోకపు ద్వారము తెరిచే శక్తి నీ చేతుల్లో ఉందా? ఆహా, ఎంత ఆశ్చర్యము! ఇది నీవు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? ప్రియ విశ్వాసి, ప్రభువు నీ చేతుల్లో పెట్టినటువంటి ఆ తాళపు చెవి ద్వారా నీవు పరలోకపు గవిని తెరిచే బాధ్యత నీకు ఇచ్చాడు. దేవుడు తన శక్తి ఆయన బిడ్డలకు ఇచ్చాడు. దేవుడు తన సమాధానం ఆయన బిడ్డలకు ఇచ్చాడు. ఈ విశ్వాసంలో మనము వచ్చినప్పుడు, విశ్వాసంలో మనం బలపడినప్పుడు, మనము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన మనలను తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఈ శక్తి అనగా ఈ ప్రార్థన యొక్క విధానాన్ని నీవు ఎప్పుడైనా ఇంత లోతుగా ఆలోచించావా? ఇంత గొప్ప భావం ఉన్నదని నీవు తెలుసుకుంటే ఆ ప్రార్థన నీ జీవితంలో ఎన్నో గొప్ప మేలులు చేస్తుంది. ఆ ప్రార్థన నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వారసులవుటకు నీకు సహాయపడుతుంది. ఆ ప్రార్థన విధానం నీవు అవలంబించినప్పుడు నీ క్రైస్తత్వము చాలా మాధుర్యంగా ఉంటుంది. ఆ ప్రార్థన విధానం నీకు ఎంతో విలువను తెచ్చిపెడుతుంది. కనుక ప్రియులారా, ఒక విశ్వాసి చేతిలో తాళం చెవి పరలోకపు ద్వారము తెరుచుటకు అదే ప్రార్థన. ప్రార్థన శిష్యులకు నేర్పించినప్పుడు వారు అనేక సార్లు ప్రార్థన చేశారు. అంతకంటే ఎక్కువగా ప్రభువే గొప్ప ప్రార్థన పరుడు. ఆయన
రాత్రంతయు ప్రార్థనలో గడిపిన దినాలు ఉన్నాయి. ఆయన ఎన్నోసార్లు తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన ఎన్నోసార్లు ప్రార్థనలో ఉన్నాడు. ఆ పరలోకపు అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుకే ఆ ప్రార్థన యొక్క అంత అవసరత ఉంటే, సహజమైనటువంటి మనుష్యులుగా జీవిస్తున్నటువంటి మనము, ఈ పాపలోకంలో ఉన్నటువంటి మనము, ప్రార్థన మనకి ఇంకా ఎంత ఎక్కువగా అవసరం ఉంది. ఈ ప్రార్థన యొక్క మాధుర్యాన్ని మనం ఇంకా ఎంతగానో తెలుసుకోవలసి ఉన్నాము. 3 ప్రాముఖ్యమైనటువంటి భావాలు ప్రార్థన. మొదటిది, ప్రార్థన ఊపిరి వంటిది. మనిషికి ఊపిరి ప్రాముఖ్యం. క్రైస్తవునికి ప్రార్థన ప్రాముఖ్యం. రెండవది, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడడం. అనగా ప్రార్థనా జీవితంలో దేవునితో స్వయంగా మాట్లాడే శక్తి, సమయం, స్ఫూర్తి ప్రార్థనలో దేవుడు పెట్టాడు. దేవుడు మనకు సహాయపడతాడు. ఆయన ప్రేమ మనలను మారుస్తుంది. ఆ ప్రార్థన ద్వారా మనం ఒక స్నేహితునితో మాట్లాడినంత ప్రియముగా మనం దేవునితో మాట్లాడే విధానం ప్రార్థన. మూడవది, ప్రార్థన అనగా ఒక విశ్వాసి చేతిలో తాళపు చెవి, పరలోకపు గవిని తెరుచుటకు వినియోగించేది. కనుక ప్రార్థనా జీవితము ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో గమనించారా? ప్రార్థన విధానము ఎంత విలువైనటువంటిదో గమనించారా? ప్రార్థన క్రైస్తవులుగా మనకి ఎంత అవసరమో తెలుసుకున్నారా? మరి ప్రియమైనటువంటి వారలారా, అట్టి ప్రార్థనను మీ జీవితంలో అవలంబిస్తారా? క్రీస్తు దూరంగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థించినటువంటి సమయం ఉంది. క్రీస్తు తన శిష్యులతో కూడా వెళ్ళి ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. క్రీస్తు అనునిత్యము ప్రార్థనతో ఉన్నాడు. ఆయన తండ్రితో సహవాసంలో ఉండుటకు, బలపడుటకు ప్రార్థన ద్వారా ఆయన బలపడి ఉన్నాడు. శిష్యులకు అనేక సార్లు ప్రార్థన ద్వారానే ఆయన సహాయం చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అడిగినవి ఆయన సమకూర్చాడు. ప్రార్థనలో వారి విన్నపాలను ఆయన కనికరించి దయచేశాడు. ఇది ఉచితంగా, ఏమీ ఇవ్వకుండా, దాన్ని వెల చెల్లించకుండా. ప్రియులారా, మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మన అవసరతలు మనము ప్రార్థించకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అయినప్పటికీ నీవు ప్రేమించినటువంటి ఒక స్నేహితునిగా, నిన్ను సృజించినటువంటి ఒక సృష్టికర్తను, నీకు కావలసినటువంటి నీ అవసరతలను ఆయనకు అర్పించి ఆయనను అడిగి నీవు పొందడం ఎంత గొప్ప కార్యము. పరలోక ద్వారాన్ని విప్పే శక్తి నీ ప్రార్థనలో ఉంది. పరలోకపు ద్వారాన్ని తెరిచి ప్రభువు నిన్ను చూసి నీతో మాట్లాడి నీ అవసరతలను తీరుస్తాడు. కనుక ప్రియులారా, ప్రార్థనలో బలపడదాం. ఈ ప్రార్థన అని 2వ భాగంలో మీరు ప్రార్థన యొక్క మాధుర్యాన్ని, ప్రార్థన యొక్క అర్థాన్ని గమనించి ఉంటారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు మనకి భాగ్యం ఇచ్చాడు. క్రైస్తవుల ప్రార్థన మహాశక్తి గల ప్రార్థన, మహామేలులు సమకూడే ప్రార్థన, అనేక మందికి సహాయపడే ప్రార్థన, కేవలం నీ అవసరాల కోసమే కాకుండా ఇతరుల అవసరాలను తీర్చేది ప్రార్థన, విశ్వాసంలో నిన్ను బలపరిచేది ప్రార్థన. కనుక ఈ 3 భావాలు ద్వారా ప్రార్థన అంటే ఏమిటో మనకు సంపూర్తిగా అర్థమయ్యి, అనునిత్యము ప్రభువు వలె మనము కూడా ప్రార్థనలో లీనమై
ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనము ప్రార్థనలో అభివృద్ధి పొంది ప్రభుతో మాట్లాడి మన అవసరతలను తీర్చుకొని విశ్వాసంలో బలపడుటకు దేవుడు మనలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనా విధానం, దాని భావం మాకు నేర్పించినందుకు నీకే వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి రీతి గొప్పది. మేమును మా అవసరతల కొరకు నిన్ను ఆశ్రయించి నిన్ను ఘనపరిచి మా ప్రార్థన ద్వారా మేము ప్రతిఫలం పొందే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.